వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అసమగ్ర అసంబద్ధత కులగణన సర్వేను జరిపించి బడుగు బలహీన వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయించిన సర్వే నాటికి బీసీల జనాభా శాతం పెరగకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గూడూరి ప్రవీణ్ పి స్వామిగౌడ్, చెవుల మల్లేశం తదితర బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, వివిధ మండల నాయకులు పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి కట్టుగా కంకణం కట్టుకొని ఇలా ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలను అట్లాగే షెడ్యూల్డ్ కులాలను మోసం చేసే కార్యక్రమానికి తెరలేపుతా ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ను పెంచుతామని చెప్పింది. కులగణన అన్నారు, జనాభా లెక్కలు అన్నారు, కులగణన అన్నారు. ఆ గణనను ఆర్థిక, రాజకీయ, సామాజిక ఇంకేందో గణన అని చెప్పేసి ఇంతపడు లొటాక కాయిదాలు ఇళ్లకు పంపేసరికి స్కూటర్లు ఉన్నోళ్ళు మా స్కూటర్లకి ఎత్తుకపోతారేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు అని అనుకున్నారు. పొలాలు, భూములు ఉన్నోళ్ళు ఆయనతో ఎక్కడ మా భూములు గుంజుకొని ఆక్రమించుకుంటారేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు. ఇలాంటి ఆస్తులుంటే అక్రమంగా ఆస్తులు గుంజేసుకుంటారేమో, దౌర్జన్యం చేస్తారేమో అని అనుకున్నారు. నువ్వు జనాభా గణన చేస్తా అనుకున్నప్పుడు, నువ్వు కులగణన చేస్తా అనుకున్నప్పుడు సరాసరి ఇళ్లలోకి వెళ్ళి ఆయా వ్యక్తులు, ఆయా ఓటర్లు, తెలంగాణ ప్రజలు మీరు ఏ సామాజిక వర్గం, ఏ కులం అని అడిగితే వాళ్ళు గౌరవంగా, మంచిగా మర్యాదపూర్వకంగా, సాంప్రదాయపూర్వకంగా వారికి అన్ని రకాల వివరాలు ఇచ్చి పంపేవాళ్ళు. కానీ జనాభా లెక్కల పేరు మీద, కులగణన పేరు మీద 56-57 అంశాలు అంటున్నాడు. అవన్నీ స్కూటర్ ఉన్నదా లేదా, నువ్వేం సబ్బు పెడతావు, నువ్వేం మందు తాగుతావు, అదేంటి నువ్వు ఏం తింటావు, ఏం పోస్తావు అనే అన్ని రకాల వివరాలన్నీ కూడా పనికిరాని అనేక అంశాలను తీసుకొని ప్రజల వద్దకు వెళ్ళేసరికి ఎంచుకున్న జనాభా లెక్కల ఏదైతుందో, ఎంచుకున్న కులగణన ఏందో అది సరి అయిన విధంగా సక్రమంగా ఇలా 2014లో గౌరవనీయులు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే దుబాయ్లో ఉన్న కుటుంబం కావచ్చు, బొంబాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు, బెంగళూరులో, హైదరాబాద్లో ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఆ రోజు వారి వారి ఇళ్లలో ఉండి అన్ని వివరాలను ఆనాటి ప్రభుత్వ అధికారులకు, ఆనాడు ఏదైతే సకుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే చేసే అధికారులకు అందరికి కూడా సమగ్రంగా వివరాలు అందజేయడం జరిగింది. అట్లాంటివన్నీ కూడా, ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించి సరి అయిన జాబితా అంతా కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అన్ని రకాల సామాజిక వర్గాలకు అభిప్రాయ భేదాలు తలెత్తే విధంగా అసమగ్రంగా సర్వే చేయించి ఒకరికొకరికి ఈ తాకులాట పెట్టే, ఆయన గుణమే తాకులాట పెట్టే విధంగా ఇలా తయారు చేసి బీసీ సామాజిక వర్గాల్లో ఒక సామాజిక వర్గం, ఒక కులం సంఖ్యను తక్కువ చూపించి ఇంకో కులం సంఖ్యను అసలు లేనట్టు చూపించి 2014లో బీసీల జనాభా 56, అట్లాగే ముస్లిం ఉన్న బీసీలు కలుపుకుంటే 61% ఉంటే 10 ఏళ్లలో కనీసం 3% పెరిగినా కానీ ఇలా బీసీల జనాభా పెరగాలి. కానీ 10 ఏళ్ల తర్వాత బీసీల జనాభాను తగ్గించి చూయించి, ఇలా 10% తగ్గించి చూయించి తన సామాజిక వర్గమైన అగ్రవర్ణాలు పెరిగినట్టు చూయించి ఇలా ఈ అంతరాలు సృష్టించి మనకు మధ్యన కొట్లాట పెట్టించి తాంబూలాలు ఇచ్చినాం తన్నుక సౌండ్ అని చెప్పేసి, సందట్లో సడేమి అని చెప్పేసి స్థానిక సంస్థలలో లాభపడదామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ